హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో స్వీట్ లస్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఎండాకాలంలో చల్లచల్లగా బయట తాగే పని లేకుండా ఇంట్లోనే చాలా హెల్దీగా ఈ లస్సీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ 500 గ్రామ్స్ వరకు పెరుగుని ముందుగానే తోడు పెట్టుకుని తీసుకున్నానండి. ఇంట్లోనే గడ్డ పెరుగుని ఎలా తోడు పెట్టుకోవాలో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ వీడియో చూడకుంటే చూడండి. ఇలా తోడుపెట్టిన పెరుగులో నుండి నేను మీగడని తీసి పక్కన పెట్టుకొని ఇలా తీసి పెట్టుకున్న మీగడని ఏం చేయాలో నేను మీకు తర్వాత చూపిస్తాను అండి. ఇప్పుడు పెరుగుని మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని దీంట్లో 500 గ్రామ్స్ వరకు పెరుగుకి 1 కప్పు వరకు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు షుగర్ కరిగే వరకు విస్కర్తో ఇలా కలుపుతూ ఉండాలండి. మీరు పెరుగుని మిక్సీలో వేసి కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు, లేదా మీరు కవ్వంతో అయినా కూడా పెరుగుని చిలికి తీసుకోవచ్చండి. 1 కప్పు వరకు చల్లటి నీళ్ళను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసి కూడా మీరు కలుపుకోవచ్చండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగానే ఉండాలండి. కన్సిస్టెన్సీ అనేది పల్చగా ఉంటే టేస్ట్ అంతా బాగోదు. ఇప్పుడు ఇలా చేసిన లస్సీని గ్లాస్లోకి వేసుకొని దీనిపై నుండి మనం ముందుగా తీసి పెట్టుకున్న మీగడని వేసుకొని మనకి బయట తాగే టేస్ట్ రావాలంటే కొంచెం దీంట్లో కలాకండ్ వేసుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు పూర్తిగా ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. దీనిపై నుండి చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని చల్లగా కూల్గా సర్వ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.